అందరికీ నమస్కారం. ఎప్పుడైనా మనకి దగ్గొచ్చినప్పుడు ఏదో ఒక ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది కదా. అది వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే మరో రకమైన ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. పగలు ఎంత దగ్గొచ్చినా ఎవరు ఇబ్బంది పడరు. కానీ ఆ దగ్గు మాత్రం తెల్లవారుజామున 1 గంట 2కో 3కో నిద్ర లేపిచ్చి కూర్చోబెట్టి మరీ తగ్గిస్తుంటుంది. ఆ పరిస్థితి ప్రతి ఒక్కళ్ళకి నరకంగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరు ఇంట్లో నిద్రపోయే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, మన నిద్ర చెడిపోతుంది. అంచేత అలాంటి అసౌకర్యం ఎప్పుడన్నా మీకు దగ్గొచ్చినప్పుడు రాకుండా ఉండాలంటే, అసలు నిద్రలో దగ్గు రాకుండా ఉండాలంటే, దగ్గు త్వరగా తగ్గాలంటే ఏం చేయాలో చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెల్లవారుజామున రాకుండా ఉండటానికి నేను టెక్నిక్లు చెప్తున్నా. దగ్గు మొట్టమొదటగా మీరు ఏం చేయాలంటే, ఈవినింగ్ ఆహారం, రాత్రికి ఆహారం అనే అలవాటు మానేసేయండి. దగ్గున్న రోజులు మీరు ఈవినింగ్ అసలు ఆహారం తినకుండా కేవలం తేనీళ్ళు తాగే ఉండండి 2 సార్లు 3 సార్లు. అంటే ఈవినింగ్ 6కి ఎప్పుడన్నా తాగారనుకోండి, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 3 లేదా 4 స్పూన్లు తేనె, ఒక కాయ నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసానికి దగ్గు రాదండి, తెలియక అనుకుంటారు. అలా కలుపుకుని ఇన్ఫెక్షన్ తగ్గటానికి కూడా నిమ్మరసం మంచిదే. మీకు అలర్జీ ఉండి నాకు పడదంటారా, మానేయండి. పడితే నిమ్మరసం తేనె నీళ్ళల్లో కలుపుకొని అట్లా త్రాగేయండి. మళ్ళీ నైట్ ఎప్పుడన్నా 9, 10కి పడుకునేటప్పుడు ఇంకోసారి త్రాగండి. తేనె నీళ్ళే త్రాగి మీరు ఉన్నప్పుడు నైట్ నిద్రలో కూర్చోబెట్టి మిమ్మల్ని దగ్గించే స్థితి రాదు. ఎందుకు రాదంటే, మనం ప్రొద్దుని, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రికి ఇట్లా పడుకునే ముందు కూడా ఆహారం తినేసరికి అస్తమానం అరిగించుకునే పనిలో శరీరం బిజీగా అయిపోయి రిపేరు క్లీనింగ్ చేసుకునే పని సమయం లేక పగలెప్పుడు చేయట్లే మీకు. అందుకని నిద్దట్లో మనం తెల్లవారుజామున ఉండగా పొట్టా ప్రేగులు ఎప్పుడైతే ఖాళీ అవుతాయి అప్పుడు రిపేరు క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. అంచేత తెల్లవారుజామున మీకు దగ్గొచ్చి నిద్ర లేపేస్తుంది. మరి తెల్లవారుజామున రిపేరు క్లీనింగ్ అనేది మీకు అవకాశం మీరు ఇస్తున్నారు కాబట్టి అప్పుడు మీకు దగ్గు వస్తున్నది. అదే నేనన్నట్టు 6 కాడి నుంచి తేనీళ్ళు మధ్యాహ్నం 1 గంటకు తింటారు, 6 కాడి నుంచి ఇక ఏమి స్నాక్స్ కానీ డిన్నర్ కానీ తినకుండా ఆపేసినప్పుడు ఈవినింగ్ 6 నుంచే రిపేరు క్లీనింగ్ పడుకునేలో బాగా జరుగుతుంది. అందుచేత అలాంటప్పుడు మీకు మిడ్ నైట్ నిద్రలో పడుకునే వాళ్ళని లేపించి మరి కూర్చోబెట్టి తగ్గించాల్సిన అవసరం మీ శరీరానికి రాదు. అందుకని ఆహారం తినకుండా ఆపేయటం వల్ల, తేనీళ్ళు త్రాగే ఉండటం వల్ల అసలు మిడ్ నైట్ దగ్గు రాదు. ఇది భలే పనికొస్తుంది. మీ ఇంట్లో చంటి పిల్లలైనా, అసలు చంటి పిల్లలు ఇక నిద్రలో గంట సేపు అట్ట కూర్చొని ఏడుస్తూ దగ్గుతుంటారు. ఆడ గనక అట్ట దగ్గుతూ ఏడుస్తే పిల్లలందరూ, మిగతా వాళ్ళు లెగుస్తారు, ఫ్యామిలీ తల్లిదండ్రులందరూ కూర్చొని ఏడుస్తుంటారు. వాళ్ళని చూసి అయ్యయ్యో నరకాన్ని అనుభవిస్తున్నాడు పాపం దగ్గని. మీరు 9కి 8కి 10కి కూడా ఆహారం పెట్టారు, పాలు ఇచ్చారు, అసలు ఏం పెట్టద్దు, తేనీళ్ళు ఇచ్చేయండి. చంటి పిల్లలైనా ముసలోళ్ళైనా అంతే. ఇక దగ్గు తగ్గాలి అంటే మిడ్ నైట్ మరొక టెక్నిక్ మీరు అప్లై చేయండి. ఉదయం పూట కూడా రెండవది నేను చెప్పేది ఇది, బ్రేక్ఫాస్ట్ చేయకండి. గోరువెచ్చని నీళ్లు త్రాగండి 2 సార్లుగా, లీటర్ పావు చొప్పున. మోషన్ 2 సార్లు అయిపోతుంది. 8 గంటలకి 9 గంటలకి ఎప్పుడైనా మీకు ఆకలేసి నీరసం అనిపిస్తే ఒక గ్లాస్ తేనె నీళ్ళు, మళ్ళీ వేడి నీళ్ళలో తేనె 4 స్పూన్లు, చెక్క నిమ్మరసం, కాయ నిమ్మరసం కలుపు త్రాగండి. మళ్ళీ 11కి ఎప్పుడైనా తేనె నీళ్ళు త్రాగండి. ఇట్లా 2 సార్లు, అవసరమైతే 3 సార్లు అయినా తేనె నీళ్ళు త్రాగండి. మీరు ఉద్యోగ వ్యాపారాలు ఏం ఆపక్కర్లేదండి, వెళ్ళండి, పనులు చేసుకోండి, కాకపోతే కూడా తేనె పట్టుకెళ్ళండి. ఎప్పుడన్నా కలుపుకోవడానికి కుదరదంటే ఒట్టి తేనె 4 స్పూన్లు నాకేసేయండి, తర్వాత ఎప్పుడైనా నీళ్లు త్రాగండి, సరిపోతుంది అనమాట. ఇట్లా మార్నింగ్ ఆహారం తీసుకోకుండా, ఈవినింగ్ ఆహారం తీసుకోకుండా మధ్యాహ్న పూట మాత్రం ఒక్కసారి భోజనం చేయండి. భోజనంలో మీరు అన్నము, కూరలు ఇవే పుల్కాలొద్దు, అన్నం తినండి. కూరలు కాస్త ఆయిల్ లేకుండా, కాస్త మసాలాలు లేకుండా చప్పగా అట్లా పెట్టుకుంటే ఇరిటేషన్ తగ్గిస్తాయి అనమాట. ఉప్పు నూనెలు ఇరిటేట్ చేస్తాయి. అందుకని ఉప్పు నూనెలు తగ్గించి చప్పగా వండుకుని అట్లా ఎక్కువ కూరలు పెట్టుకుని భోజనం చేసేసేయండి మంచిగా. మార్నింగ్ తేనీళ్ళు తాగి 12 వరకు, 12:30 వరకు, 1 గంట వరకు పొట్టకు రెస్ట్ ఇచ్చినందుకు ఈవినింగ్ 6 నుంచి ఇక ఆహారం లేకుండా ఖాళీ అయిపోయింది కదా, తింటలేదు కాబట్టి. అంటే ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 1 గంట వరకు మీ శరీరం 18 గంటలు
19 గంటల సేపు మీ పొట్ట ప్రేగులు ఆహారం లేకుండా ఖాళీ ఉన్నాయి కాబట్టి ఈ 18-19 గంటలు రిపేరు క్లీనింగ్ చేసుకుంటూ మీ ఇన్ఫెక్షన్ తగ్గించుకునే పనిలో బిజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఇంత టైం ఇచ్చారు, ఇంత ఛాన్స్ ఇచ్చారు డే అంతా కూడా, మార్నింగ్ నుంచి నైట్ వరకు. అందుకని నిద్దట్లో తెల్లవారుజామున లేపి మిమ్మల్ని కూర్చోబెట్టి తగ్గించాల్సిన అవసరం మీ శరీరానికి రాదన్నమాట. అంచేత ఇలాంటి టెక్నిక్ని మీరు అప్లై చేయండి. పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఎంత దగ్గొచ్చినా కానీ మీరు ఎంత హాయిగా ఉంటారు తప్ప ఇబ్బంది పడరు. అంటే ఈ శరీరానికి మనం ఇబ్బంది పెట్టామో అది మనల్ని కూర్చోబెట్టి నిద్దట్లో లేపి తగ్గిస్తుంది. శరీరానికి సహకరించండి, మీకు సహకరించి మీకు ఇబ్బంది లేకుండా ఫ్రీగా బయటపడేటట్టు చేస్తుంది అనమాట. ఇలాంటి న్యాచురల్ టెక్నిక్స్ మీరు అప్లై చేస్తే అస్సలు ఇబ్బంది ఉండదు. ఇంకెవరికైనా ఉపవాసం అలవాటు ఉంటే మొదట్లో 2-3 రోజులు తేనీళ్ళ మీద పూర్తి ఉపవాసం చేసేసి దగ్గు సివియారిటీ తగ్గాక ఇప్పుడు ఉదయం తేనీళ్ళు, సాయంకాలం తేనీళ్ళు తాగి ఉండండి, మధ్యాహ్నం ఒకసారి భోంచేయండి. 4-5 రోజులు ఇలా చేస్తే మొత్తం తగ్గిపోతుంది అనమాట. చక్కగా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం.